రోజుల నుంచి రైల్వే టికెట్ల బుకింగ్ పై ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఐఆర్సీటీసీలో తమ వ్యక్తిగత ఖాతాల ద్వారా రక్త సంబంధికులను మినహాయించి స్నేహితులు, ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడుతుందన్నదే ఆ వార్త సారాంశం. రైల్వే శాఖ కొత్తగా ఈ నిబంధనలను తీసుకొచ్చిందని, కాబట్టి బుకింగ్స్ విషయంలో జాగ్రత్త పాటించాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని రైల్వే శాఖ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని తెలిపింది. తమ వ్యక్తిగత ఐడి ద్వారా తమ కుటుంబ సభ్యులకే కాకుండా బంధువులు, స్నేహితులు ఇంకా ఎవరికైనా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, ఒక ఐఆర్సీటీసీ ఖాతా నుంచి నెలకు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఒకవేళ ఆధార్తో అనుసంధానం చేసినట్లయితే నెలలో 24 టికెట్లు వరకు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొంది. ఇదే సమయంలో రైల్వే శాఖ ఓ హెచ్చరికను జారీ చేసింది. వ్యక్తిగత ఐడీలతో బుక్ చేసిన ఈ టికెట్లతో వ్యాపారం చేయకూడదని, అలా చేస్తే మాత్రం రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 143 ప్రకారం నేరంగా పరిగణించడం జరుగుతుందని, చట్టపరమైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది. ఎక్స్ వేదికగా రైల్వే శాఖ స్పందిస్తూ ఓ ఐఆర్సీటీసీ ఖాతా ద్వారా కుటుంబ సభ్యులకే కాదు ఎవరికైనా టికెట్ బుక్ చేసుకోవచ్చని, వేరే వాళ్లకు టికెట్లు బుక్ చేయడంపై ఆంక్షలు ఉన్నాయని చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. ఇంటి పేరుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉందని ఉద్ఘాటించింది. కానీ ఈ టికెట్లను వ్యాపారం చేయకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడించింది. అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లకు మాత్రమే థర్డ్ పార్టీ బుకింగ్ ద్వారా టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయించే అధికారం ఉంటుందని పేర్కొంది.